ఆ కనిష్క మామూలు మనిషి కాదమ్మా. డబ్బు గర్వంతో ఎదురొచ్చిన పోలీసులనే కొనేస్తుంది. తనకు అనుకూలంగా అందరినీ మార్చేసుకుంటుంది. అలాంటి కనిష్కకి ఎదురెళ్ళి నేనేమీ చేయలేనమ్మా. మీకు ఈ సహాయం చేసినట్టు తెలిసినా నా ఉద్యోగం పోతుంది. ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండమ్మా. అది కాదు బాబాయ్ గారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీరిప్పుడు మాకు చాలా పెద్ద సహాయం చేశారు. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇక మేము చూసుకుంటాంలేండి. వెళ్దాం పద. ఇప్పుడు ఏం చేద్దాం అభి? ఆ కనిష్క ఇదంతా చేస్తోంది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నా భర్తని ఎలా కాపాడుకోవాలో, ఎక్కడున్నా ఎలా తెలుసుకోవాలో, ఎలా బయటకు తెచ్చుకోవాలో ఇక నేను చూసుకుంటాను. నువ్వొక్కదానివే ఎలా చేయగలవు అభి? ఆ కనిష్క అసలే రాక్షసి. రాక్షసుల్ని అంతం చేయటానికి ఆ దేవతలు కూడా ఉన్నారు. వాళ్లే నా వెన్నంట ఉండి నన్ను నడిపిస్తారు. నాకు తోడుగా ఉండి నన్ను గెలిపిస్తారు. నువ్వేం కంగారు పడకు. ఆ కనిష్క ముల్లైతే ఆ ముల్లుని ముల్లుతోనే తీసి సరైన సమాధానం చెప్తాను. సరే, నేను వెళ్తాను. నా గురించి సరిగ్గా తెలియక వచ్చి నా డబ్బులే కాజేసి రాజీవ్ ఊచల్లెక్క పెడుతున్నాడు. నా గురించి తెలిసి కూడా రెచ్చిపోయి ఫోజులు కొట్టి చేతులు కాళ్ళు కొట్టించుకొని చీకట్లో బందీగా రాహుల్ పడున్నాడు. ఆ తింగరభి మాత్రం రాహుల్ ఎక్కడున్నాడో తెలియక రాజీవ్ని ఎలా బయటపడాయాలో తోచక చితికిల పడుతూ బుర్ర బాదుకుంటూ ఉంటుంది. ఈ కనిష్కతోనే పెట్టుకుంటారా? ఈ కనిష్క ఆట ఏంటో, ఈ కనిష్క వేట ఎలా ఉంటుందో కళ్ళు బయర్లు కమ్మేలా చూపిస్తాను. కనిష్క, ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకున్నావా? మాట్లాడితే వచ్చేస్తున్నావు. హే కనిష్క, నీ కుప్పి గంతులు నా దగ్గర కాదు, నీ ఆగడాలు నా దగ్గర చూపించు మాకు. నా ఆఫీస్కొచ్చి నా మీదే చేసేసుకుంటావా? నీకెంత ధైర్యం? ఆపదలు చుట్టుముట్టినప్పుడు తొలగించుకోవడానికి నేనే నా ధైర్యం. కొవ్వెక్కి బలసి కొట్టుకుంటున్న నీలాంటి దాన్ని ఎదిరించడానికి నేనే ఒక ఆయుధం. చెప్పు, నా రాహుల్ బాబుని ఎక్కడ దాచావు? నా భర్తని ఏం చేశావు? చెప్పానుగా, రాహుల్ అసలు ఆఫీస్కే రాలేదని. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. ఏంటే నీ పొగరు? నన్నే కొడతావా? నిజం చెప్పలేదంటే ఈసారి చెప్పు తీసుకుని మరి కొడతా. రాహుల్ బాబు నాకు కాల్ చేశారు. మధ్యలోనే కాల్ కట్ అయింది. ఆ కాల్ కట్ అయ్యేలోగా ఎవరో రాహుల్ బాబుని పట్టుకున్నట్టుగా నాకు వినిపించింది. అయితే నన్నేం చేయమంటావు? దానికి నాకు సంబంధం ఏంటి? చేసింది చేయించింది నువ్వే కనుక నీకే సంబంధం. రాహుల్ బాబు ఫోన్ సిగ్నల్ చివరిగా ఇక్కడే ఆగింది. నాకు ఫోన్ చేసింది ఇక్కడి నుండే, కాల్ కట్ అయింది ఇక్కడి నుండే. ఇదంతా నీ పని కాక ఇంకెవరిదంటావు? రాహుల్ బాబు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చారు. ఆయన్ని నువ్వే ఏదో చేశావు. ఏం చేశావు? ఒక పక్క రాజీవ్ బాబు గారిని అరెస్ట్ చేయించి కటకటాల వెనక నిలబెట్టావు. ఇప్పుడు రాహుల్ బాబుని కనపడకుండా చేసి ఎక్కడ దాచావు? ఓ, తెలిసిపోయిందా? బాగానే కనిపెట్టేసింది ఇది. ఇప్పుడే దీన్ని తింగరదని కనుక్కోలేదేమోనని అనుకుని తెగ మురిసిపోయాను. కానీ ఇది ఇంటెలిజెంట్ అని మళ్ళీ నిరూపించుకుంది. నేను అనుకున్నది తప్పని రుజువు చేసుకుంది. ఏంటే, ఏం మాట్లాడావు? చెప్పు, రాహుల్ బాబుని ఎక్కడ దాచిపెట్టావు? హే అభి, నీకు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా లేనిపోని అభండాలు వేయకు. చెప్తున్నాను కదా, రాహుల్ ఈరోజు ఆఫీస్కి రాలేదు, నన్ను కలవలేదు. తను ఏమయ్యాడో నాకు తెలియనే తెలీదు. అడిగిందే అడిగి ఎందుకు పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తున్నావు? ముందు నువ్వు నా ఆఫీస్ నుంచి బయటికి పో. నేను పోవాలా? నిజం తెలుసుకోకుండా ఇక్కడి నుంచి కదలేదే లేదు. అబద్ధాలు చెప్పాల్సిన పని నాకు కూడా లేదు. నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? నీతో నిజం ఎలా చెప్పించాలో, నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర మీరందరూ ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు?
తోటి ఉద్యోగులపై అరాచకాలు చేస్తుంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? తనేం చేస్తుందో, తనకేం జరిగిందో, తనకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవేమీ మీకు అవసరం లేదా? రేపో మాపో మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? నోరు మూసుకుని కూర్చుంటారా? చేతులు కట్టుకుని నిల్చుంటారా? నా స్థానంలో మీ కుటుంబ సభ్యులు ఇలాగే ఆరాటపడుతూ అరుస్తూ ఉంటే చూస్తూ ఆరాటపడతారా? రాహుల్ బాబు ఆఫీస్కి రావడం మీకు తెలుసు, ఇప్పుడు మిస్ అవ్వడం కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మౌనంగా చూస్తూ నిల్చున్నారా? మీ మనసుకి కనీసం చెలించే గుణం కూడా లేదా? ఛీ! నువ్వు బయటే ఉంటే ఎలాగైనా రాజీవ్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తావు బావా. పెద్దోడు జైల్లో మగ్గుతూ ఉంటే చిన్నోడు చీకట్లో చిక్కుకుపోవాలి. అప్పుడే మీ అమ్మ నాన్న నరకం అనుభవిస్తారు. మా అమ్మ నాన్నని మోసం చేసిన మీ అమ్మ నాన్న క్షోభ అనుభవించాలి. మా ఆస్తి మొత్తం లాక్కొని మా కుటుంబాన్ని మీరు పెట్టిన చిత్రవదకి రెట్టింపు అనుభవిస్తూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కొడుకులిద్దరూ కనిపించకుండా పోయి ఏమీ చేయలేక నరకం అనుభవిస్తూ మీ అమ్మ నాన్న పైలోకానికి పోవాలి. నువ్వు లేకుండా అభి ఒంటరిగా ఏమీ చేయలేదు. రాజీవ్ జైల్లో ఉన్నాడన్న సంగతి మీ ఇంట్లో తెలిసేలా చేసి, పరువు మొత్తం తీసి, తిండి నిద్ర లేకుండా కుమిలిపోయేలా చేసి, అవమాన భారంతో ఉర్రేసుకునేలా చేయకపోతే ఈ కనిష్క మనసు చల్లారదు. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకుండా ఈ కనిష్క ఊరుకోదు. చాలా తప్పు చేసావు కనిష్క. ఇంతకీ ఈ వీడియో పంపించింది ఎవరై ఉంటారు? అభి గారు, నేను మీకు ఈ వీడియో పంపించినట్టు ఎవరికి చెప్పకండి. కేవలం మీకు తెలియడం కోసమే పంపించాను.